భూమి ఆకాశములను సృజించి సమస్త ఆశీర్వాదాలకు కర్తమైనటువంటి మా రాజమైనటువంటి తండ్రి, మీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. బ్లెస్సింగ్ గాస్పెల్ మినిస్ట్రీస్ ద్వారా మీరు ఏర్పరిచినటువంటి విజయం, ఆయన గెలిచినేమో అనేటువంటి వీడియో ఆల్బముల బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ యొక్క జనన మరణ పునరుత్థాన సువార్త మారు మనసు రెండవ రాకడను గురించి సకల ప్రాంతాలకు సకల జనులకు తెలియజేయడానికై మీ యొక్క నామములో అనేకులు తెలుసుకొని మహిమపరచలాగున మీరు ఏర్పరిచినటువంటి గొప్ప కార్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ యొక్క వీడియో ఆల్బమ్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలను సమృద్ధి మేలుతో నింపండి. ప్రతి కుటుంబంలో సమాధానము, సంతోషము, నెమ్మదిని, ఆరోగ్యమును, మీ అందరి జ్ఞానమును కలుగజేసి అనేకులకు ఆశీర్వాదకరముగా మీకు మహిమకరముగా ఉండవాలని కృపతో మీ యొక్క మేళ్లతో మీకు నడిపిస్తామని మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు క్రీస్తు నామములో వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు నామములో మీకందరికీ శుభాభివందనములు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క వీడియో ఆల్బమ్ను తీయడానికి దేవుడు చూపినటువంటి తన మహాకృపను బట్టి యేసు క్రీస్తు నామమునకే మహిమ కలుగునుగాక. యేసు క్రీస్తు ప్రభువారు మానవులందరినీ ప్రేమించి ఈ లోకంలో ఆయన జన్మించాడు. ఆయన మానవులందరినీ ప్రేమించాడు. దేవుని వాక్యము మనతో మాట్లాడుచున్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించెను అని వ్రాయబడి ఉన్నది. అంత మాత్రమే గాక ఆయన ఈ లోకములో జన్మించి ఆయన మన యొక్క పాపములను, మన శాపములను, మన రోగములను, మన దరిద్రతను ఆయన పైన మోసుకొని ఆయన సిలువలో మన కొరకు మరణించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభువారు ఈ రీతిగా మన కోసము త్యాగం చేశాడు. ఎందుకనగా నిన్ను నన్ను ప్రేమించి ఆయన మన కోసము సిలువలో బలియాగమై ఆయన రక్తము ద్వారా మన యొక్క పాపములు క్షమించబడాలని ఆయన యొక్క లోకములో ఆయన మన నిమిత్తము సిలువలో బలియాగమయ్యాడు. ఆయన సిలువలో సాతానుని యొక్క తలను చితకద్రొక్కి ఆయన సాతానుని గెలిచాడు. అదే రీతిగా మూడవ దినమున మృత్యుంజయుడై విజయుడై ఆయన తిరిగి లేచాడు. ఈ విజయము ద్వారా వచ్చిన రక్షణ సువార్తను ఆయన యొక్క బిడ్డల ద్వారా అనేకులకు ప్రకటింపజేశాడు. ఈ యొక్క సువార్త అనగా లోకమునకు ఒక మంచి వార్త. ఈ మంచి వార్తను విని ప్రతి వారు కూడా మారు మనస్సు పొందవలనని అందరి విషయములో ఆయన దీర్ఘశాంతము చూపు దేవుడై ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఈ యొక్క రక్షణ సువార్తను మీరు విని మారు మనస్సు పొంది సిద్ధపాటు కలిగి ఉండండి. ఎవరైతే మారు మనస్సు పొంది సిద్ధపాటు కలిగి ఉంటారో అట్టి సిద్ధపాటు కలిగినటువంటి వారిని యేసు క్రీస్తు ప్రభువారు ఆయన రాకడలో వారిని ఆయన తీసుకొని పోయి యుగ యుగములో నిత్యకాల నివాస స్థలమైన పరలోక రాజ్యములో ప్రవేశింపచేయాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వీడియో ఆల్బమును వీక్షిస్తున్న మీకు, మీ కుటుంబాలకు దేవుని యొక్క ఆశీర్వాదాలు, రక్షణ, స్వస్థత, మారు మనస్సు మీకందరికీ కలుగునుగాక. ఆమేన్.
మార్గంబున కాంతి వెదజల్లెను. ఆకాశ మార్గంబున తార కనిపించెను. భూలోక మార్గంబున కాంతి వెదజల్లెను. దివ్య రూపం కనులార చూడ కదిలే గొల్లలు. బంగారు సామ్రం బహుమానమిలా నడిచే జ్ఞానులు. దివిదూతలే పాడి హల్లెలూయ గానం చుమ్మిరా రాజుకే. దివిదూతలే పాడి హల్లెలూయ గానం చుమ్మిరా రాజుకే. ఆకాశమార్గంబున తార కనిపించెను. భూలోక మార్గంబున కాంతి వెదజల్లెను. బెత్లెహేము సుందరమయ్యేను. పశుల పాకే పావనమయ్యేను. బెత్లెహేము సుందరమయ్యేను. పశుల పాకే పావనమయ్యేను. ఈ భూమిన ప్రేమయే సార్థకం. అది పంచే యేసుకే స్వాగతం. నీవున ప్రేమయే సార్థకం. అది పంచే యేసుకే స్వాగతం. ఆనందమానందమానందమిదే ఉడమిదే పెంచెగా. ఆకాశమార్గంబున తార కనిపించెను. భూలోక మార్గంబున కాంతి వెదజల్లెను. పాపహరణం నీ జన్మ మరణం ఆనందభరితం ఆ మహిమ కార్యం. ఎంతో భయముందెను. సాతానే చెడిసి పొరుగొందెను. హేరోదే ఎంతో భయముందెను. సాతానే జడిసి పరుగొందెను. రాజాదిరాజే అరుదించిలని యూదుల రాజని. ఆకాశమార్గంబున తార కనిపించెను.
కదిలే గల్లలు బంగారు తామ్రం బహుమానమిగా నడిచే జ్ఞానులు దివిదూతలే పాడి హల్లెలూయ గానం చిన్నిరా రాజుకే దివిదూతలే పాడి హల్లెలూయ గానం చిన్నిరా రాజుకే ఆకాశమార్గందునా తార కనిపించెను భూలోకమార్గందునా కాంతి వెదజల్లెను